ఎన్నో దశాబ్దాలుగా ఫాలో అవుతున్నారండి. ఎన్నో దశాబ్దాలుగా ఫాలో అవుతున్న దాన్ని ఇప్పుడు ఇతర కోసం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అందులో ఎక్కడుంది అని ప్రశ్నించటం అది సమంజసం కాదు. బట్ ఆయన ఏం చేసినా అసమంజసంగానే ఆయనకు చేసే అలవాటు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, గతంలో మరి ఆయన పాలకపక్షంలో ఉన్నప్పుడు 17 మందికి తీసుకొచ్చి ఆ ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారికి రద్దు చేయాలి అని చెప్పి ఆయన ట్రై చేశారు స్పెసిఫిక్గా. అవును, ఇంకో 2-3 లాగేస్తే అపోజిషన్ ఎల్ఓపి హోదా పోద్ది చంద్రబాబు కానీ సభలోనే అన్నాడుగా. ఆయన స్వయంగా ఆయన నోటితోనే అన్నాడు ఆయన. అవును, మరి ఆయన నోటితోనే ఆయన అంటే ఆయనకి తెలియదు అని చెప్పి అంటానికి కూడా లేదు. సో డెఫినెట్గా దట్ ఈస్ ద సోలో డిస్క్రిషన్, స్పీకర్ గారికి ఉన్న డిస్క్రిషన్ అది. అంటే స్పీకర్ గారు కావాలి అంటే ఇవ్వచ్చు, బట్ ఎందుకు కావాలి అని అనుకుంటారు. ఆయన ఉన్న అప్పుడు దాకా ఆచరణలో ఉన్న ప్రొసీజర్ని కాదని స్పీకర్ గారికి, నీకు ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి అది ప్రజలను అవమానించడం అవుతుంది కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక వ్యక్తికి ఇవ్వలేదు అంటే నీకు ఇస్తాను అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని స్పీకర్ గారు ఎందుకు అవమానించరు. సో ఆయన ఎవరో ప్రశ్నించడానికి కూడా లేదు. మరి ఆయన కోర్టులో ఆయన మరి ఎలా వేశారో సరే. అంటే సరదాగా మనం ఒక మాట అనుకుందాం. ఇప్పుడు నంబర్ లేదు, ఇప్పుడు సాంప్రదాయాలు అనుకుందామా లేదా చట్ట నిబంధనలు అనుకుందామా పక్కన పెడితే ఆ 23 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే 17 ఉంటేనో ఆయనకి ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది, లేకపోతే దక్కదు. దట్ ఈస్ క్లియర్. 18 లేకపోతే దక్కదు. అయితే ఆయనకి 18 రాలేదు, వేరే ప్రతిపక్షం లేదు, ఉన్న 3 పార్టీలు మీ ఎన్డీఏనే, కూటమి పార్టీలే, ప్రతిపక్షమే లేదు. ఏవో గుర్తిస్తే పోయే కదా, ఏముంది కొంపలు మునిగిపోయేది, ఏం పోయింది, కిరీటాలు ఏం పడిపోవుగా. అంటే ఒక అమల్లో ఉన్న ఒక దాన్ని మనం దాన్ని బ్రేక్ చేయడం అనేది సమంజసం కాదు. అంటే అది దయ అదేదో మీకే దక్కుతుంది కదా, అతనికి సరైన మార్కులు రాకపోయినా పాస్ చేశారు లేవా అని చెప్పుకుంటారు కదా. అది దయ ఎప్పుడు చూపెడతారంటే బతిమాలితే చూపెడతారు తప్పితే పోరాడితే ఇచ్చేది దయతో ఇచ్చేది అవ్వదు. అక్కడికి ఆయన ఏదో నెగ్గేసాను అనుకుంటాడు. ముందే అడిగితే ఇచ్చేవాళ్ళేమో, బతిమాలితే ఇచ్చేది ఏమో ఇచ్చేవారేమో అంతేలే. బట్ ఇది పోరాడి కోర్టుకి వెళ్తే దయ ఎలా చూపెడతారండి? రైట్, అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు అన్నది ఏంటంటే, మనకి మామూలు ఇదైతే కాగితం మీద ఉందండి, ఇది చట్టంలోనే ఉంది. 60 రోజుల పాటు కంటిన్యూస్గా సమావేశాలకి రాకపోతే ఆటోమేటిక్గా he will be that particular candidate will be disqualified. ఎమ్మెల్యే సెలవు పెట్టాలి, పలానా కారణం చేత సహేతుకమైన కారణాలతో సెలవు పెడితే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఎవరో మరి ఒంట్లో బాగోలేదు, హాస్పిటలైజ్ అయ్యారు, ఏదో యాక్సిడెంట్ అయింది, కదలలేని పరిస్థితి, ఎస్ వాళ్ళకి అప్లై చేయాలి. నేను ఇలా రాలేకపోతున్నానంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్. 2 సంవత్సరాలైనా హాస్పిటల్లో ఉంటే కూడా ఇట్ విల్ బి కన్సిడర్డ్. కానీ అన్నీ బాగుండి కనీసం లీవ్ లెటర్ కూడా ఏమీ పెట్టకుండా ఇలాంటి సిల్లీ రీజన్తో సభకు రాకుండా ఉంటే నేను కోర్టులో వేసాను అన్నది మటుకు డెఫినెట్గా కారణం కాదు. ఇప్పుడు ఆల్రెడీ సుమారు ఒక 20 రోజులు అయింది. మరి ఇంకొక 40 రోజులు ఇలాగే ఆయన అసెంబ్లీకి రాకుండా లీవ్ అప్లై చేయకుండా ఉంటే నేను ఆ ప్రొవిజన్ని చెప్పడం జరిగింది. ఆ ప్రొవిజన్ ప్రకారం ఒకవేళ ఆయన రాకుండా ఇదే మంకు పట్టుతో ఉంటే డెఫినెట్గా మరి అప్పుడు శాసనసభ్యత్వం రద్దు అయితే అప్పుడు పులివెందులకి బై ఎలక్షన్ వస్తుంది. ఒకవేళ ఈయనతో పాటు తగుదనమ్మ అంటూ ఆ మిగిలిన 10 మంది కూడా రాలేదనుకోండి, అంటే రాగలేకపోవటం ఒకటి,
సెలవు పెట్టకపోవటం. సరే దొంగచాటుగా అక్కడికి వచ్చేసి ఏదో సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమో దే మే బి సేవ్డ్. బట్ మరింత పోరాడే వాళ్ళు పబ్లిక్లో మరి ఆ దొంగ పని చేస్తారా? అంటే మీరు ఇంత పట్టుదలగా ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఏదో దొంగసాటుగా సంతకాలు పెట్టి వెళ్ళిపోతే చూతా ఊరుకుంటారా? ఆ అసెంబ్లీ సిబ్బంది, అసెంబ్లీ అధికారులు చెప్పరా టూర్ కుదరదు సభలోకి వెళ్ళాలని అనరా? కాదండి, అంటే ఏదో సభలో కాలెట్టి కబడ్డీ కోర్టులు అలా వెళ్ళి ఇలా వెనక్కి వచ్చేసినట్టు వచ్చేయచ్చు. ఓకే. సో అంచేత అది ఎన్నో ఆ ఉపాయాలు అంటే ఆయన మాట్లాడిన దానికి నాకు ఆయన ఛాలెంజ్ చేశాడు కదా, నేను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే